విక్కీ అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు. నీకు తెలుసా పద్మావతి, నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళే నాకు దూరం అవుతారు. నేను మా అమ్మని చాలా బాగా ఇష్టపడేవాడిని. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది మా అమ్మ నాకు దూరం అయింది. అందుకు నేను ఎవరిని ఇష్టపడను, ఎవరిని ప్రేమించను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా ఎలా అంటారు సార్, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరంటే నాకు ఎంత ఇష్టమో, అలాంటిది మీరు నన్ను ఇష్టపడకపోతే ఎలా అంటే నేను నిన్ను ఎప్పటికీ ఇష్టపడను పద్మావతి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే విషం తాగి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. స్పృహ కోల్పోతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే, ఏంటి పద్మావతి, లెగు లెగు, నువ్వు ఏంటి ఇలాంటి పిచ్చి పని చేసావు, నేను ఎప్పటికీ నేను ఇష్టపడకపోయినా నువ్వు నాకు కావాలి పద్మావతి అని చెప్పి విక్రమాదిత్య అయితే పద్మావతిని లేపుతూ ఉంటాడు. పద్మావతి అయితే స్పృహ కోల్పోయి అలా ఉండిపోతూ ఉంటుంది. అది చూసి విక్రమాదిత్య ఒకసారిగా షాక్ అయి, లే పద్మావతి అని చెప్పి అలా లేపుతూ పద్మావతి తలపైన తలపెట్టి విక్కీ కూడా స్పృహ కోల్పోతూ ఉంటాడు. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అరవింద వీలైతే.